అందరికీ ప్రభునామంలో వందనాలు. ఇక్కడున్న మాటను ఒకసారి మనం కనుక చదివితే, దేవుని యందులో భయభక్తులు కలిగి మనము గనక జీవిస్తే దేవుడు మనకి తెలివిని, జ్ఞానమును, ఉపదేశమును చేస్తాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరైతే ఈ ఉపదేశాన్ని తిరస్కరిస్తారో వాళ్ళు మూర్ఖులు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, తల్లి చేసే బోధను త్రోసివేయకు. అవి నీ కంఠానికి హారము వలె, నీ తలకు సొగసైన కిరీటం వలె ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే దేవుడు మనకు నేర్పించేవి ఆ తెలివి, జ్ఞానం, వివేచన ఎంత చక్కగా మనల్ని కాపాడుతుందో, నడిపిస్తుందో మనకు అర్థం అవ్వాలి. ప్రియులరా, ఈ బోధన ఎప్పుడూ కూడా త్రోసిపుచ్చకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అట్టివారిగా మనమందరం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్.